హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటి అంటే మిక్స్డ్ వెజిటబుల్తో చేసిన చట్నీ. మామూలుగా మనకి మిక్స్డ్ వెజిటబుల్ అనగానే గుర్తొచ్చేది కర్రీ చేయడం లేదా ముఖ్యంగా సాంబార్ గుర్తొస్తూ ఉంటుంది. కానీ నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన భోజనం కోసం మిక్స్డ్ వెజిటబుల్ చట్నీని ప్రిపేర్ చేశాను. అయితే వీటి కోసం పర్టికులర్గా ఇవే వెజిటబుల్స్ ఉండాలని ఏమీ లేదు. నేను తీసుకున్న వెజిటబుల్స్ వచ్చేసి దాదాపు మా ఇంట్లో పండినవే. మనం ఇలా కూరగాయలతో చేసుకున్న చట్నీ వచ్చేసి ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. చట్నీలో కూరగాయలను యాడ్ చేయడం ద్వారా మనకి రుచితో పాటు పోషకాలను కూడా ఇస్తుంది. తీసుకున్న కూరగాయలు వచ్చేసి టమాటో, బీరకాయ, వంకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసుకొని తీసుకోవాలి. ముందుగా పల్లీలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. మనం తీసుకున్న కూరగాయల్లో ఏదైతే లేట్గా ఉడుకుతుంది అనుకుంటామో దాన్ని ముందుగా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి అదే ప్యాన్లో బీరకాయ ఉడికించాను. బీరకాయలు చూడడానికి సాధారణంగా కనిపించినా ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో వాటర్ అండ్ ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కూరగాయలు తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయి. బీరకాయలు మనకి చూడడానికి గరుకుగా, మందంగా అండ్ పొడవుగా ఉంటాయి. వీటిలో విటమిన్ B6, విటమిన్ C, కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్ A, ఐరన్ మొదలైనవి ఉంటాయి. కాబట్టి వీటిని మనం తరచుగా తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. మనం ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెసిపీ వచ్చేసి రెగ్యులర్ కర్రీస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. బీరకాయలతో పాటు వంకాయను కూడా యాడ్ చేశాను. బీరకాయలు మగ్గడానికి మనకి 4 to 5 minutes పడుతుంది కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటోలు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రతి వంటింట్లో తప్పనిసరిగా ఉండే కూరగాయల్లో ఈ టమాటాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి. దాదాపుగా మనం చేసే ప్రతి కూరల్లో టమాటో యాడ్ చేయందే వంట అనేది అస్సలు పూర్తవదు. వాస్తవానికి టమాటోలు ఫ్రూట్స్ అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ టమాటోలు ఎముకలకి చాలా మంచిది. వీటిలో విటమిన్ K, కాల్షియం ఎక్కువగా ఉంటాయి అండ్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మన స్కిన్కి అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది వీటిని తీసుకుంటే. టమాటోలు మగ్గిపోయిన తర్వాత బెండకాయలని అండ్ పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు క్వాంటిటీ ఎంత అంటే చిన్న లెమన్ సైజులో ఉండేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మూత పెట్టి ఒక 2-3 minutes వరకు మగ్గనివ్వాలి. మీరు మీ ఇంట్లో ఎన్ని రకాల వెజిటబుల్స్ మిగిలిపోయినా కూడా ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను లాస్ట్ టైం వచ్చేసి దొండకాయ అండ్ సొరకాయ కూడా యాడ్ చేశాను, చాలా బాగా వచ్చింది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు, ప్లేట్ని ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్లా అయ్యేంతవరకు. నెక్స్ట్ వచ్చేసి ఉడికిపోయిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని బరకగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మనం తింటున్నప్పుడు ఆ వెజిటబుల్స్ యొక్క ఫ్లేవర్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యేంతవరకు చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పోపు చేసుకోవాలి అన్నమాట. పోపు ప్యాన్లో వచ్చేసి ముందుగా 2 spoons వరకు ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకొని ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపు మిశ్రమాన్ని చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మిక్స్డ్ వెజిటబుల్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.
మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్గా సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్.